కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు ఈగల మహేష్ జన్మదిన వేడుకలను గ్రామ కమిటీ అధ్యక్షుడు జీని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వలసపాకల్లోని కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో జన సైనికులు, జనసేన నాయకులు, స్నేహితుల మధ్య కేక్ను కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ మహేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు జీని శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం కష్టపడిన వారిలో మహేష్ ఒకరని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంకే వీరబాబు, జన సైనికులు సాయి, తేజ, శ్యామ్, బాబ్జీ, మనోజ్, రమేష్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. అది ఎలా చూడు అందరూ ఫోటో తీసుకుంటారు. మా ప్రీతమ నమస్కారం అండి. నా పేరు పెంకే వీరబాబు అండి, జనసేన జనరల్ సెక్రటరీని. మా ఫ్రెండ్ ఈగల మహేష్ జనసేన వైస్ ప్రెసిడెంట్ అండి. మొన్న ఎలక్షన్ టైంలోనే చాలా కష్టపడి చాలా ఇదిగా కష్టపడ్డాం అందరూనే. ఈ కష్టపడుతుండగా ఈ ఫస్ట్ బర్త్డే రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నెగ్గిన తర్వాత ఫస్ట్ బర్త్డే రావడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి బర్త్డేలు ఎన్నెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ సర్కిల్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జీని శ్రీనివాస్, వలసపాకల జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని. ఈరోజు మా సోదరుడు ఈగల మహేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనోడు మన జనసేన పార్టీ తరఫున ఎంతో కష్టపడి ఎలక్షన్ టైంలో కానీ ముందు కూడా చాలా కష్టపడి వర్క్ చేశాడు. అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మా ప్రీతమ నేత శ్రీ పంతో నానాజీ గారు మా విలీన గ్రామాల గురించి మాట్లాడడం జరిగిందండి. వాటికి పంచాయతీ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ రెండిట్లో ఏదో ఒకటి జరపమని చెప్పి అడగడం జరిగిందండి. అదేవిధంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్టాంప్ డ్యూటీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. 5,45,00,000 గురించి. అది కూడా మొదటి విడతగా రిలీజ్ చేయడం జరిగింది. మా వలసపాకలకి 53 లక్షలు సుమారుగా శాంక్షన్ కింద వచ్చింది. అదేవిధంగా మా ప్రీతి నాయకులు శ్రీ పంతో నానాజీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మధ్య రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి, మా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా పంతో నానాజీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.